వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరెల్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, అనుకున్న పనులు జరగక ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి వారు ఆ ఆటంకాలు తొలగిపోయి ఆ పని సక్సెస్ అవ్వాలి అని అంటే ఎటువంటి విధానాన్ని ఆచరించాలి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో అడ్డంకులు ఆటంకాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. అడ్డంకులకి ఆటంకాలకి మనకి తొలగిపోవాలి అనుకుంటే ముఖ్యంగా మనకి విఘ్నేశ్వరుడిని ఆరాధన చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. విఘ్నేశ్వరుని ఆరాధన చేసుకునే విధానం కూడా ఒకటి ఉంది. దీనివల్ల మనకి ఏం ప్రయోజనాలు కలుగుతాయి అంటే ముఖ్యంగా గణపతిని విఘ్నేశ్వరుడు అంటారు. మన విఘ్నాలను తొలగించే నాయకుడు మనకి. అలాగే గణాలకు అధిపతి అంటే మనల్ని తీసుకెళ్ళి ఉన్నతంగా కూర్చోబెడతాడు. ఇలా మనకి ఒక్కొక్కటి ఉంటుంది. అంటే మొట్టమొదటి పూజ కార్యక్రమానికి తొలి పూజ ఆయనకే జరుగుతుంది. కాబట్టి మనకి ఏంటంటే విఘ్నేశ్వరుడిలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అంటే మనకి ఎట్లా అంటే సింపుల్గా చెప్పుకోవాలని సిద్ధి బుద్ధి సహిత వినాయకుడు అంటారు. మనం పని అవ్వాలంటే సిద్ధి కావాలి, పని సంస్కారవంతంగా అవ్వాలంటే బుద్ధి కావాలి. ఈ రెండు మనకి విఘ్నాలు లేకుండా ఉండాలంటే మనలో రెండు క్వాలిటీస్ డెవలప్ అవ్వాలి. ఒకటి సిద్ధి అంటే పని చేసుకునే సామర్థ్యం, దాని మీద పట్టు, పని మీద పట్టు. బుద్ధి తెలివితో చేయటం, తెలివిగా చేయటం, విచక్షణతో చేయడం, వివేకంతో చేయడం బుద్ధి. పనిని క్లియర్గా చేయడం, కరెక్ట్గా చేయటం, ఇవన్నీ చేయటం అనేది ఉంటుంది. ఫోకస్ ఉండటం అనమాట. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ ఉంది, మంచిగా సాంబార్ పెట్టాలి. సాంబార్ పెట్టే దాని మీద పటుత్వము అంటారు కదా, పటుత్వము, దాని మీద ఒక నాలెడ్జి, దాని మీద ప్రాక్టికల్గా చేయటం, ఆమె సాంబార్ పెడితే ఉంటుందిరా అనేటట్టుగా చేయటం అనేది సిద్ధత్వం. దాంట్లో ఏమి ఇవ్వాలి, ఉన్న సమయానికి ఎలా చేయాలి, ఉన్న మనుషులకు ఎలా చేయాలి, ఇంట్లో ఉన్న ఐటమ్స్ని ఎలా సర్ది చేయాలి అనేది బుద్ధి. ప్లానింగ్, ఒక రకంగా ప్లానింగు, లేకపోతే అదే వివేకము, విచక్షణ, ఇవన్నీ అంటే ఒక ప్లానింగు, పద్ధతి అనమాట. ఇప్పుడు నేను సాంబార్ సూపర్ పెడతా, నేను పెట్టానంటే 2 గంటల సేపు కష్టపడి పెడితే సూపర్ అనేసి ఆ మొదలు పెట్టి 2:30 అయినా సాంబార్ అవ్వకుండా 3:30 అయినా అవ్వకుండా 4 గంటలకు సూపర్ సాంబార్ చేసింది అనుకోండి, ఏం ప్రయోజనం లేదు. సిద్ధే. ఎక్కడ చెయ్యాలో, ఎంతలో చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో చెయ్యటము అనే దానికి సిద్ధి ఉపయోగపడుతుంది. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంతలో చేయాలి అనేది బుద్ధి ఉపయోగపడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్. అలాగే కంపెనీ ప్రాజెక్టులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. సిద్ధి ఉండాలి, బుద్ధి ఉండాలి. కొంతమంది మాటలు తెలివిగా ఉంటాయి, అబ్బా మాట్లాడుతుంటే ప్రాజెక్ట్ ఆయనే చేసిందా అన్నట్టు ఉంటుంది, కానీ వాళ్ళకి బుద్ధి ఉంటుంది, దాన్ని సక్సెస్ చేసేటువంటి సిద్ధి ఉండదు. ఆయన మంచి తెలివిరా, మంచి తెలివి ఉంది, మంచి టాలెంట్ ఉంది, కానీ మంచి ఉద్యోగం రాలేదు, సిద్ధి లేదు. ఆ అమ్మాయి మంచి తెలివైన అమ్మాయే, కట్టి టయానికి చెడగొట్టుకుంటుంది, సిద్ధి లేదు. అమ్మాయి మంచి పనిమంతురాలు రా బాబు, కానీ ఎక్కడ నిలబడదు, బుద్ధి లేదు. కానీ ఈ రెండు ఒక్కరిలో ఉండడం చాలా తక్కువ కదా. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం. ఒక్కరిలో ఉండటం కష్టమా తక్కువ కాదు, రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం. ఆ బ్యాలెన్స్ చేసే అధినాయకుడే వినాయకుడు. ఓకే. మనలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెసే మనకి విఘ్నాలు. ఇవి బ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్గా మన హ్యాపీ లైఫ్. అవును. మరి ఏం చేయాలి ఇవి బ్యాలెన్స్ అవ్వాలంటే? విఘ్నేశ్వరుని పూజించాలి. విఘ్నేశ్వరుని పూజించాలి అంటే బెస్ట్ సింపుల్గా రోజు హ్యాపీగా విఘ్నేశ్వరుడికి బాగా ఇష్టమైన ఏంటి? గరిక, లడ్డూలు. ఓకే.
ఇవి పూజా విధానంలో. అటుకులు. ఇంకా ఇవన్నీ మామూలుగా అందరు చెప్పేది. ఆ, ఇంకోటి వినాయక చవితి రోజు మనం ఏం చేస్తాం అంతా పూజ అయిపోయిన తర్వాత గుంజిళ్ళు. గుంజిళ్ళు. రోజు ఉదయం 24 గుంజిళ్ళు, సాయంత్రం 24 గుంజిళ్ళు చేస్తే ఉమ్, ఆటోమేటిక్గా మూలాధార చక్రంలో వినాయక అధిపతి స్థానమైనటువంటి మూలాధార చక్రంలో బ్రీతింగ్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. ఉమ్, అక్కడ బ్రీతింగ్ జరగటం మొదలు పెడితే వాళ్ళకి షట్చక్రాల్లో ఉన్నటువంటి శక్తి బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే షట్చక్రాల్లో ఉన్నటువంటి శక్తి బ్యాలెన్స్ అయిందో ఆటోమేటిక్గా వాళ్ళ ప్రవర్తన చాలా బాగుంటుంది, వాళ్ళ ఆలోచన విధానం చాలా బాగుంటుంది, వాళ్ళు చేసే పని బాగుంటుంది, వాళ్ళ ఆచరణ బాగుంటుంది. కాబట్టి వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆటోమేటిక్గా ఇది ఉంటుంది. రోజు 24 గుంజీలు, పొద్దున్న సాయంత్రం సాయంత్రం 24 గుంజీలు తీయడానికి ఎంత సమయం పడుతుంది? సమయం తక్కువే పడుతుంది 3 కానీ. నిమిషాలు. ఫస్ట్ 7 గుంజీలతో ప్రారంభించండి, కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళండి. ఇంకా గుంజిళ్ళు తీసేటప్పుడు కూడా ఇలా చేయి క్రాస్ పెట్టడం, రైట్ హ్యాండ్ పైకా లెఫ్ట్ హ్యాండ్ పైకా లేదంటే ఇలానా, అంటే ఒక్కొక్క రకంగా చేస్తారు కదా, ఎలా చేసినా పర్వాలా. ఓకే. దీన్ని సూపర్ బ్రెయిన్ యోగా అని అమెరికాలో బింగిళ్ళు తీయడానికి ఎలా తీయాలి, ఎలా కూర్చోవాలనేసి దానికి నేర్పించినందుకు $500 ఫీజు ఇస్తున్నారు. సూపర్ బ్రెయిన్ యోగా. నీ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ని, రైట్ బ్రెయిన్ని బ్యాలెన్స్ చేయటం. నువ్వు ఎప్పుడైతే గుంజిళ్ళు తీస్తావో పొట్ట కిందకి వెళ్తుంది, హ్యాపీగా కింద కూర్చుంటాము ప్రశాంతంగా. కాళ్ళ దగ్గర నుంచి, మోకాళ్ళ దగ్గర నుంచి, నడుముకు సంబంధించి, చెవులకు సంబంధించి మొత్తం బాడీ అంతా సిస్టమ్ అంతా అవుతుంది. సో ఇది ఒక పద్ధతి ఓకే. ఫిజికల్గా చేసుకోవడం. దీని తర్వాత ఏమవుతుంది అంటే బాడీలో ప్రాణం అనేది డీపర్గా వెళ్తూ డీపర్గా వస్తుంది. చాలామంది మంచి పూజలు చేస్తారు. ఇప్పుడు ఓం గం గణపతే నమః 4 లక్షలు చేస్తే సిద్ధి. 4 లక్షలు చేస్తారు. అది నిలుపుకోవాలి కదా శరీరంలో. ఎలా నిలుపుకోవచ్చు? నిలుపుకోవాలంటే ఇది ప్రాసెస్. లోపలికి ప్రాణం అనేది వెళ్ళాలి కదా. ఓకే. నీ డీపర్లో నీ ఫిజికల్ బాడీకి అంత స్ట్రెంగ్త్ అని ఉండాలి కదా. అది నిలుపుకునే శక్తి. అది నిలుపుకుంటేనే నీకు సిద్ధత్వంగా బయటకు వస్తుంది. నువ్వు సాధన చేసి నీ బ్రెయిన్ లెవెల్లోనే అది ఉందనుకోండి, కేవలం బుద్ధి. ఆయన మాట్లాడితే ఎంత మహాపండితుడు కానీ ఇంటికే పరిమితం అవుతాడు. ఓకే. అర్థమైందా? దాన్ని ఇటుపక్క మేనిఫెస్టేషన్ పవర్స్ అంటే సిద్ధి పవర్స్ని యాక్టివేట్ చేసుకుంటే ఈ 2 పవర్స్ వల్ల బ్యాలెన్స్ అవుతాడు. మా ఆయన చాలా తెలివైనోడండి. ఏ ప్లాన్ ఇచ్చినా గొప్పోడండి, కానీ ఏ ఉద్యోగం చేయడండి, ఇంట్లో కూర్చుంటాడు. సిద్ధి లేదు. సాధన ఎక్కువ అవుతుంది, మంచి సాధన, మంచిగా మంత్రజపం, మంచిగా పూజ, బుద్ధిలో వస్తాయి. దాన్ని సిద్ధిలోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? మనం ఈ ఫిజికల్గా బ్రీతింగ్లోను అలాగే ఫిజికల్ ఫార్మాట్లోను చేంజెస్ తీసుకురావాలి. ఓకే. ఓకే. ఎప్పుడైతే అది తీసుకొస్తారో బాడీలోకి ఆ శక్తి వినుకుతుంది. ఆ శక్తి వినికినప్పుడు ఆ శక్తి వంటబడుతుంది. వంటబడ్డప్పుడు సిద్ధులు వస్తాయి. దాంట్లో మనకి పూజా విధానంలో చూసుకుంటే ఇప్పుడే చెప్పాను, ఓం గం గణపతే నమః హ్యాపీగా 4 లక్షల సార్లు చేసుకుంటే ఏ విఘ్నాలైనా తొలగిపోతాయి. గరికతో రోజు ఒక అష్టోత్తరంతో రోజు పూజ చేసాం. అష్టోత్తరంతో ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః గరిక వేస్తూ చేసావు, లేకపోతే గణపతి అష్టోత్తరం చెప్పుకుంటూ వేసావు. హ్యాపీగా 9 రోజులు నువ్వు గరికతో పూజించు గణపతిని. ఒక పసుపు గణపతిని పెట్టి హ్యాపీగా 9 రోజులు చెయ్యి. 9 రోజుల తర్వాత నీలో ఉన్నటువంటి మాలిన్యాల్ని, నీలో ఉన్న మురికిని, నీలో ఉన్న డస్ట్ని, నీలో ఉన్న మసకబారినతనాన్ని తొలగించేవాడే వినాయకుడు. వినాయకుడు అంటే గట్టిగా మనకి సాధనలో వినాయక సాధన, విఘ్నేశ్వర సాధన చేసిన తర్వాత మనకి జీవితం ఎలా కనిపిస్తుందంటే ఒక మిర్రర్ ఉంటుంది మన ముందర. ఆ మిర్రర్కి ఏదో డస్ట్ అంటుకొని ఉంటుంది. డస్ట్ క్లీన్ చేసిన తర్వాత అవతలకి ఎట్లా క్లీన్గా కనిపిస్తుందో మన జీవితం పైన మనకి స్పష్టత, మన జీవితం పైన సరైన అవగాహన, మన జీవితం పైన ఒక కమాండింగ్, ఇవన్నీ రావాలి. మన రోడ్ మ్యాప్ హ్యాపీగా బాగా కనిపించాలి. మనం వెహికల్లో వెళ్తున్నాం,
గ్లాస్ క్లీన్గా ఉంటే రోడ్డు ఎలా క్లీన్గా కనిపిస్తుందో, మన జీవితం అనే రోడ్ మ్యాప్ని హ్యాపీగా కనిపించాలంటే గణపతిని ఉపాసన చేయాలి. మీ జీవితానికి కావాల్సిన మ్యాప్ అంతా క్లారిటీగా ఉండాలంటే గణపతి ఉపాసన చేయాల్సిందే. గణపతి ఉపాసన చేయటం కాదు, ఆ శక్తిని నింపుకోవాలి. ఆ నింపుకోవాలంటే ఫిజికల్గా స్ట్రెంగ్త్ రావాలి, ప్రాణాయామంలో ఆ స్ట్రెంగ్త్ రావాలి, ఆ వాయు సాధనలో అంత స్ట్రెంగ్త్ రావాలి, ఆ శ్వాస సాధనలో అంత స్ట్రెంగ్త్ రావాలి. ఆ శ్వాస తీసుకున్నప్పుడు ఆ శ్వాస మన లంగ్స్లోకి వెళ్ళి మన మూలాధార చక్రం దాకా వెళ్ళి మూలాధారంలో ఉన్న గణపతి తత్వాన్ని యాక్టివేట్ చేసి అక్కడ ఉన్నటువంటి కుండలిని తత్వాన్ని తీసుకెళ్ళి పైకి కానీ చేయగలిగితే అప్పుడు ఇడా పింగళ సుషుమ్నా నాడుల్లో ఆ ప్రవాహం జరుగుతూ ఇడా నాడిలో జరిగినప్పుడు నీకు వైభోగము, పింగళ నాడిలో జరిగినప్పుడు నీకు ఉన్నతమైన స్థితులు, ఈ రెండు కలిగి ఆధ్యాత్మిక స్థితులుగా సహస్రారానికి వచ్చేసరికి అద్భుతమైన యోగంగా నీకు విరాజిల్లుతుంది. ఇప్పుడు 4 లక్షల జపం అన్నారు కదా, అది చేయాలి అని అంటే మంత్రం గురువు ద్వారా ఉపదేశం తీసుకోవాల్సి ఉంటుందా? జనరల్గా గురువు ద్వారా తీసుకొని చేస్తే చాలా మంచిది. ఏ గురువు అందుబాటులో లేనప్పుడు హ్యాపీగా ఓం గం గణపతే నమః అనేది చేసుకోవచ్చు. సూర్య భగవానునికి నమస్కారం చేసి సూర్య భగవానుడే ఆ మంత్రం ఇచ్చినట్టుగా భావన చేసుకొని దండం పెట్టుకొని హ్యాపీగా ఆ మంత్రాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు అది మొదలు పెట్టాలి అని అంటే కరెక్ట్గా ఏమైనా వారము తిథి చూసుకోవాల్సి ఉంటుందా? అవసరం లేదా? బుధవారం రోజు చేసుకోవడం చాలా మంచిది. బుధవారం, ఓకే. బుధవారం రోజు చవితి తిథి రోజు చాలా మంచిది. చవితి రోజు చేసుకుంటే చాలా మంచిది. సంకష్టహార చతుర్థి పూజ కూడా ప్రత్యేకం అంటారు. ఆ రోజు పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు చవితి వస్తుంది కదా, ఆ చవితి రోజు చేస్తారు. ఆ చవితి రోజు నుంచి మొదలు పెట్టుకొని హ్యాపీగా మళ్ళీ చవితి వచ్చే సమయానికి 4 లక్షలు పూజ చేయొచ్చు. రోజుకు ఒక 3 గంటలు సాధన చేస్తే హ్యాపీగా 4 లక్షలు ఒక నెలలో చేయొచ్చు. అంతే, సింపుల్. ఓకే, హ్యాపీగా సాధన చేసుకోవచ్చు, హ్యాపీగా ఎవరి జీవితాలను వాళ్ళని తరింపజేసుకోవచ్చు. కాబట్టి విఘ్నాలు లేకుండా అద్భుతంగా మీ జీవితం మీ చేతుల్లో ఉండాలి అంటే చేయవలసిన సాధన మహాగణపతిని పట్టుకోవటం. గట్టిగా పట్టుకుంటే మీకు కష్టాలు ఉండవు. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.